మీరు ఆ రోజు ఇచ్చింది సార్, ఇట్ చేంజ్ ది ఎంటైర్ టోనాలిటీ ఆఫ్ ది ఫిల్మ్ సార్. బికాస్ ఆ తర్వాత మనం రామానాయుడులో వేసిన ప్రతి ప్రివ్యూ షోకి దెర్ హ్యాస్ బిన్ 100% అప్లాస్. సో విచ్ ఇస్ వై సురేష్ ప్రొడక్షన్స్ ఇస్ అ లెజెండరీ బ్యానర్ అండ్ సురేష్ బాబు గారు ఫర్ అ రీజన్. వెరీ ప్రిసైజ్ స్నైపర్ షాట్ లెవెల్లో సురేష్ బాబు గారు హీ ఎగ్జాక్ట్లీ ఐడెంటిఫైడ్ వేర్ వాజ్ ఇట్ డిప్పింగ్ ఇన్ ద ఫిలిం అని. చాలామంది చెప్తారు ఇంకేదో చేయాలమ్మా, ఇక్కడ ఏదో కావాలమ్మా, అది చెబితే యాజ్ అ టీమ్గా మాకు కూడా అర్థం కాదు. బట్ ఇది కావాలమ్మా, దీనికి ఇలాంటిది కావాలి అని ఐ రిమెంబర్ సురేష్ సార్ ఫోన్ తీసి రామానాయుడు మెట్ల మీద నుంచి నడుచుకుంటూ రానాన్న వాళ్ళ జిమ్ వైపు వస్తుంటే సురేష్ సార్ ఫోన్ తీసి అది ఒక పాట అమ్మా, పాట ఏంటది అనుకుంటూ సార్ ఇలా అంటుంటే ఒక వర్డ్ ఎదురితే ఈ పాట సార్ అంటే ప్లే చేశాను. దిస్ వన్ ఇలాంటి వైబ్లో పాట కావాలని. సో స్నైపర్ షాట్ ప్రెసిషన్తో మాకు సురేష్ సార్ ఈ సజెషన్ ఇవ్వటం అండ్ ఇట్ బ్యూటిఫుల్లీ హెల్ప్డ్. ఆల్సో విత్ ద ఎడిట్ సురేష్ సార్ ఇచ్చినటువంటి ఇన్పుట్స్ బ్రిలియంట్. ఇట్ మేడ్ ద ఫిల్మ్ టు వేర్ ఇట్ ఈస్ టుడే. అండ్ సురేష్ సార్ని హీఈస్ లైక్ ది చిలిపి సీనియర్ ఆర్ చిలిపి హెచ్ఓడి ఫ్రమ్ బిగ్ యూనివర్సిటీ. సురేష్ ప్రొడక్షన్స్లో మా నాటీ హెచ్ఓడి అనుకోవచ్చు. గిల్లుతారు సరదాగా, ఏడిపించి అంటే ఇన్ నాటీ వే సీనియర్ లాగా టీజ్ చేస్తారు, కానీ హీల్ గెట్ ద వర్క్ డన్. కే రాఘవేంద్రరావు గారికి షో వేశారు సార్, ఆ రోజు నాకైతే ప్యాక్ అయింది సార్. నేను ఐ వాజ్ స్వెట్టింగ్ ఇన్ మై ప్యాంట్స్ అండ్ షర్ట్ సార్, నా వల్ల కాలేదు. తర్వాత పలువురికి షో వేయటం జరిగింది. బట్ ఐ వాజ్ లైక్ సార్ రాఘవేంద్రరావు గారికి ఎందుకు అని షో అయిన తర్వాత అడిగాను. హీ సెడ్ నాన్న మీరు అప్రోచ్ అయినటువంటి విధానం వెరీ న్యూ ఏజ్ అండ్ జెన్జీ, కానీ స్ట్రక్చరల్లీ వేర్ ఇస్ ఇట్ స్టాండింగ్, వీ హ్యావ్ టు టెస్ట్ ఇట్ అని చెప్పి ద లెజెండరీ రాఘవేంద్రరావు గారిని తీసుకొచ్చి ఇట్స్ అ ప్రివిలేజ్ టు అస్. రాఘవేంద్రరావు గారికి కూడా థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ సచ్ టైం. ఒక 3 గంటలు మాతో టైం స్పెండ్ చేశారు ఆ రోజున వచ్చి. ఎడిట్ రూమ్లో కూర్చుని చూసి హీ లవ్డ్ ఇట్. మ్యూజిక్ని చాలా బాగా అప్రిషియేట్ చేశారు, మా అందరి పర్ఫార్మెన్సెస్ని అప్రిషియేట్ చేశారు. అండ్ అలా కొనసాగుతూ వచ్చింది. బట్ ఐ స్టిల్ హ్యావ్ అ పిక్చర్ విత్ సురేష్ బాబు గారు ద డే ఐ మెట్ సార్. పెళ్లి చూపులు సక్సెస్ మీట్ సార్, ఇదే స్టేజ్ మీద ఉన్నాం సార్. నేను ఆ లాస్ట్లో కూర్చుని ఉన్నాను సార్. నా పక్కన రీతు వర్మ కూర్చుని ఉన్నారు, తన పక్కన తరుణ్ భాస్కర్, మీరు, ఇటు పక్క విజయ్ దేవరకొండ, ప్రియదర్శి అండ్ ఆల్. ఆ రోజు ఐ మేనిఫెస్టెడ్ సార్, ఒక రోజున నా సినిమా సురేష్ బాబు గారితో ఇదే స్టేజ్ మీద చేయాలని. ఐ లవ్ యూ సార్, థ్యాంక్ యూ సార్, యూ మేడ్ మై డ్రీమ్ కమ్ ట్రూ సార్. 19 years అని చెప్పి మొన్న నేను ఎమోషనల్ అయ్యాను. చాలామంది దానికి కనెక్ట్ అయ్యి అన్న మీకోసం నేను ఉన్నాను, మీకోసం మేము ఉన్నాము అని చెప్పి అన్నలు అక్కలు అందరూ నాకు మెసేజెస్ చేస్తున్నారు. ఫస్ట్లీ అందరికీ థ్యాంక్ యూ. దీని అన్నిటికీ ఈ 19 ఏళ్ళ 1 year + 1 year + 1 year ఇలా 1 + 1 + 1 + 19 years వేసుకుంటే ఈక్వల్స్ టు సురేష్ బాబు గారు వచ్చి దానికి ఆన్సర్ పెట్టి టిక్ కొట్టారు. థ్యాంక్ యూ సార్, ఐ లవ్ యూ సార్, ఐ ఓవ్ ఇట్ టు యూ సార్ ఫర్ ఎవర్. నేను కెరీర్లో ఎంత ముందుకు వెళ్తానో ఏంటో అని దేవుడి దయ సార్. ఎంత ముందుకు వెళ్ళినా వెళ్ళకపోయినా మీరు you'll always be special sir. Not just us but he's helped made heroes, lot of them. నాని అన్న, అష్టాచమ్మ ఇక్కడ నుంచి బయటకు వచ్చినటువంటి సినిమా సూపర్ హిట్ కొట్టారు. రాజ్ తరుణ్కి కూడా చేసినప్పుడు సురేష్ సార్ వాజ్ దేర్. ఆ తర్వాత ఎన్నో చిత్రాలు మేము పెళ్లి చూపులు చేసాం, విజయ్ దేవరకొండ, రీతు వర్మ, తరుణ్ భాస్కర్, ఈ నగరానికి ఏమైంది, ఇలా కేర్ ఆఫ్ కంచర్పాలెం సురేష్ ప్రొడక్షన్స్ ఇదే సంస్థ నుంచి బయటకు వచ్చింది. ఇలా ఎంతోమంది వాళ్ళకి ఐడెంటిఫికేషన్ లేని సమయంలో స్క్రాచ్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి అలా పీక్లో నిల్చోబెట్టి ఆయన మాత్రం ఇలా వెనకాల నుంచి ఉంటారు. హీ డజంట్ టేక్ అ క్రెడిట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్వేస్ పుషింగ్ ద యంగ్స్టర్స్. ఐ నో సార్, మేమే చెప్పక్కర్లే, యూల్ కీప్ డూయింగ్ దిస్. అ లాట్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ సురేష్ ప్రొడక్షన్స్ అండ్ స్పిరిట్ మీడియా. నాకు ఒక ఫోటోగ్రాఫ్ ఉంది, లాన్లో దిగాను సురేష్ సార్తో డే 1 కలిసినప్పుడు. ముందు రోజు రాత్రి సురేష్ సార్ సినిమా చూశారు, నేను ఎక్కడో అమలాపురంలో ఉన్నా. రాత్రి 11:30కి కాల్, సురేష్ బాబు గారు అని వస్తుంది. శివరయ్య, నాకు అసలు అర్థం కావట్లేదు సార్ అంటే వేర్ ఆర్ యూ మా అన్నారు. సార్ నేను అబద్ధం చెప్పా, హైదరాబాద్లోనే ఉన్నాను అని చెప్పి. మీట్ మీ at 10 in the morning మా రామానాయుడు అన్నారు. ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్, రేపు పొద్దున్న ఫ్లైట్లు ఉన్నాయా లేదా, అటు నుంచి పరిగెత్తుకుంటూ విశాఖపట్నంకి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ తీసుకొచ్చా. నో డిస్కషన్, ఎంత ఖర్చు పెట్టావమ్మా సినిమాకి